గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు భగ్గుమంది. ఆర్టీసీ కాలనీలో పచ్చనేతలు రెండు వర్గాలుగా చిలుపై బాహాబాహీకి దిగారు. నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ వివాదం చెలరేగింది. ఆర్టీసీ కాలనీలో లోకేష్ బర్త్డే వేడుకలకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరయ్యారు. అయితే తనకు సమాచారం ఇవ్వకుండా గుంటూరు ఈస్ట్లో ఎలా పర్యటిస్తారని టీడీపీ డివిజన్ పార్టీ అధ్యక్షుడు యాసిన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అతని వర్గంతో కలిసి నజీర్ అహ్మద్ ను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. తన పర్యటన వివాదానికి దారితీయటంతో చేసేదేం లేక ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వర్గ వివాదాలు మరొకసారి బయటపడ్డాయి. ఈ రోజు లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఒకటే డివిజన్ లో పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ఒక కార్యక్రమానికి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అక్కడ హాజరవడానికి వెళ్లారు. అయితే ఇదే సమయంలో ఆ డివిజన్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు యాసిన్ నాకు సమాచారం ఇవ్వకుండా మీరు ఎలా వస్తారు, మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అప్పుడు నాకు సమాచారం ఇవ్వకుండా ప్రతిసారి డివిజన్ లోకి వస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు అని ఎమ్మెల్యేతో గొడవ పెట్టుకోవడం జరిగింది. దీంతో ఎమ్మెల్యేకు అలానే యాసిన్ కు మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట కూడా జరిగింది. ఒక స్థాయిలో ఎమ్మెల్యేనే యాసిన్ పైన దాడి చేసినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. దీంతో యాసిన్ వర్గీయులు ఒక్కసారిగా ఎమ్మెల్యే పైన దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే గన్లతో పాటు అక్కడ ఉన్న వాళ్ళు సర్ది చేయడంతో ఏం చేయలేని పరిస్థితి. దీంతో నజీర్ అహ్మద్ ఎమ్మెల్యే ఎవరైతే ఈస్ట్ ఎమ్మెల్యే ఉన్నారో అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఖచ్చితంగా దీనిపైన యాసిన్ పైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యే వైఖరి బాగాలేదు, ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా గుంటూరు జిల్లా పార్టీ నేతలకు ఎమ్మెల్యే వైఖరిని తీసుకువెళ్తారని కూడా యాసిన్ చెబుతూ ఉన్నాడు. రైట్, థాంక్యూ అశోక్.